ఉండండి, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. బీజేపీ నాయకులు నందారెడ్డి గారు కూడా అందుబాటులో ఉన్నారు. మీరు అడిగిన ప్రశ్నలకు ఆయన కూడా సమాధానం చెప్తారేమో చూద్దాం. నందారెడ్డి గారు, సార్ చెప్పండి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే చట్టాలు కన్ఫ్యూజన్ చేస్తున్నాయి. అసలు టెక్నికల్ గా సాంకేతిక పరిజ్ఞానం రైతులకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. మిగతా దేశాల్లో పండే పంటకు భారతదేశంలో పండే పంటకు చాలా వ్యత్యాసం ఉన్నది. రైతుల్ని సాంకేతికంగా పరిజ్ఞానం పెంచే దిశగా, టెక్నికల్ గా సహాయం అందించే దిశగా కేంద్రం అడుగులు వేయడంలో ఏమైనా తప్పిదం జరుగుతోందా? ఈ ప్రశ్నకి ఏం చెప్తారు? చెంగల్రెడ్డి అన్నగారికి నిజంగా గిట మనం అందరం కూడా చేతులెత్తి దండం పెట్టాలి అన్నగారికి. ఎందుకంటే అతను ఎంతో అనుభవపూర్వకమైనటువంటి ఒక సమాచారాన్ని ప్రజలకు చేరవేసినాడు, రాష్ట్ర ప్రజలకు. అదే విధంగా ఈ దేశ ప్రజలకు మనం సోషల్ మీడియాలో అన్నిట్లలో వైరల్ చేయాల్సినటువంటి ఒక బాధ్యత భారతదేశ పౌరునిగా నా మీద ఉన్నది. నిజంగా గిట అన్న మాట్లాడినటువంటి ఒక మాటల్లో చాలా వాస్తవ పరిస్థితి ఉన్నది. కాకపోతే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 60 సంవత్సరాలు పాలించినటువంటి ఒక ప్రభుత్వం రైతులను ఎప్పుడు గిట పట్టించుకోలే. గతంలో రైతుల పరిస్థితి ఎట్లుండేదంటే 1000 రూపాయల క్వింటాల్ ఉన్నటువంటి ఒక వడ్లు ఈ రోజు దేశంలో వడ్లు ఒకటే కాదు 16 పంటలకు గిట మద్దతు ధర తీసుకొచ్చి రైతాంగాన్ని ఎంతో కొంత ఆదుకున్నటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాకనే జరిగినది. అదే విధంగా రైతు చట్టాలు తీసుకొచ్చి రైతులను రూపురేఖలు మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. దాంట్లో కొన్ని ఉదాహరణలు ఏంటంటే, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశంలో అధికారంలో ఉన్నప్పుడు విదేశీ పెట్టుబడిని వ్యవసాయానికి అనుసంధానం చేసింది. విదేశీ పెట్టుబడిని అనుసంధానం చేయడంతో ఏంది, ఈ దేశంలో ఉన్నటువంటి ఒక వ్యవసాయాన్ని కొన్ని కంపెనీలు మాత్రమే, అంటే గుప్పెడని కంపెనీలు, ఒక 30-40 కంపెనీలే వ్యవసాయం చేసి ప్రొక్యూర్, ప్రొడక్షన్, మార్కెటింగ్ వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని కార్పొరేట్ విషయాన్ని వెదజల్లాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తే దాన్ని కాదని అగ్రిమెంట్లను ఒప్పందం క్యాన్సిల్ చేస్తూ రైతులకు సంబంధించినటువంటి ఒక చట్టాలు ఏవైతే ఉన్నాయో రైతుల భాగస్వామ్యం చేస్తూ తీసుకొచ్చినటువంటి ఒక చట్టాలు మన దేశంలో ఉన్నటువంటి ఒక దురదృష్టం ఏంటంటే, రైతుల చట్టాలను సాగనీయకపోవడం, అవి ముందుకు పోవడం, ఇది చాలా బాధాకరమైనటువంటి ఒక విషయం. నిజంగా ఇటు అన్నగారు ఏదైతే చెప్పారో ఈ విషయంలో అందరు కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తున్నది. విదేశాలలో ఉన్నటువంటి ఒక టెక్నాలజీని మన వ్యవసాయ అధికారులు కానీ వ్యవసాయ సైంటిస్టులు కానీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు. మన దేశంలో గిట్ట పంటలు ఒకప్పుడు జనరల్ గా గిట్ట నేను పండించినప్పుడు గిట్ట ఎకరాకు 15-20 క్వింటాలు వెళ్ళేది, 30-40 బస్తాలు వెళ్ళేది. ఈ రోజు హైబ్రిడ్ వచ్చాయి మన దగ్గర గిట్ట. దాదాపుగా కావేరీ సీడ్ కానీ అలాంటి కొన్ని సీడ్స్ ఉన్నాయి, అవి నిజంగా గిట్ట 60-70 బస్తాలు వెళ్తున్నాయి మన దగ్గర గిట్ట. పత్తి గిట్ట మన దగ్గర గిట్ట హైబ్రిడ్ రాకముందు నిజంగా అన్నగారు చెప్పినట్టు అదే పరిస్థితి ఉండే. కొంతవరకు ఇప్పుడిప్పుడు మనం మెరుగుపడుతున్నటువంటి ఒక మాట వాస్తవం. నిజంగా గిట్ట మనకి ఇంకా గిట్ట ఓడు భూములు, లేకపోతే బోర్ల మీద ఆధారపడ్డటువంటి ఒక భూములు, లేకపోతే బావుల మీద ఆధారపడ్డటువంటి ఒక భూములు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పరిస్థితి ఉన్నది. అదే మన పక్క రాష్ట్రం మనం ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్టయితే చాలా ప్రాంతాలు గిట్ట ఎప్పటికప్పుడు కాలువలు కానీ, లేకపోతే చెరువులు కానీ, గొలుసుకట్టు చెరువులు కానీ లేదు అనుకుంటే అక్కడ ఉన్నటువంటి ఒక డ్యామ్లు కానీ కొంచెం వాటర్ సోర్స్ ఎక్కువ ఉన్నది. అన్నగారు చెప్పినటువంటి ఒక మాటలో వాస్తవం ఉన్నది. దీని అన్నింటినీ గిట్ట అందరూ భారతీయ జనతా పార్టీ కాదు, దేశంలో ఉన్నటువంటి ఒక ప్రతి పౌరుడు, ప్రతి మీడియా సంస్థ, ప్రతి ఉద్యోగస్తులు గిట్ట రైతులను ఆదుకోవాల్సినటువంటి ఒక అవసరం ఉన్నది. రైతులను ముందుకు తీసుకుపోవాల్సినటువంటి ఒక బాధ్యత గిట్ట భారతదేశ పౌరులను అందరి మీద ఉంటుంది. ఖచ్చితంగా. అంటే మీరు చెప్పినట్టు రైతులకు సాంకేతిక పరంగా, టెక్నికల్ పరంగా కూడా ఒక అత్యాధునికమైనటువంటి వ్యవసాయాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. విదేశాల్లో పాటిస్తుంది ఏంది, భారతదేశంలో ఎట్లాంటి రైతుల విషయంలో కానీ వ్యవసాయ విషయంలో ఎట్లాంటి పాత్ర పోషిస్తోంది ప్రభుత్వం, ఎట్లాంటి ఇంట్రడ్యూస్ చేస్తుంది అన్నది ఒకటి. రైతు బంధు అనేది ఆర్థికంగా పెట్టుబడి అంశం, కొంతలో కొంత పెట్టుబడి సహాయంతో పాటు రైతు బీమా అనేది కూడా ఆ కుటుంబానికి చాలా ధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది. అట్ సేమ్ టైం రైతులకు మద్దతు ధర కూడా కావాల్సిందే. సో ఈ మద్దతు ధర విషయంలో కూడా ప్రభుత్వాలు రైతుల విషయంలో ఎట్లాంటి పక్షపాత ధోరణి లేకుండా రైతులకు అందుబాటులో ఉండి రైతులను ఆదుకునే ప్రభుత్వం ఉంటుందో ఖచ్చితంగా ఆ రోజే రైతు రాజు అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి. రైట్, మనకు కాలర్ అందుబాటులో ఉన్నారు, సాయిలు కామారెడ్డి నుంచి. సాయిల్ గారు నమస్కారం సార్. నమస్తే. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? నాది నిజామాబాద్ కామారెడ్డి జిల్లా గాంధారి మండలం. నా పేరు బోరంజ సాయిలు. చెప్పండి సాయిల్ గారు, ఏం మాట్లాడదాం? నేను ఒక రైతు కుటుంబానికి చెందిన వ్యక్తిని. నాకు ఒక 5 ఎకరాల భూమి ఉంది సార్. కేసీఆర్ ప్రభుత్వంలో ఒక నెల రోజుల ముందు యాసంగి గాని వర్షాకాల పంటకు గాని ఒక నెల రోజుల ముందే మాకు విత్తనాలకు గాని ఆర్థిక సహాయం చేసేవాడు. నెల గడిచినా గాని డిసెంబర్ 9 తారీఖు నాడు రైతు బంధు వేస్తామని చెప్పారు. ఏ పార్టీ కూడా వల్లేదు.
అంటే ఇది పేదలకు చాలా విలువైన సమస్య సార్ ఇది. ఉమ్, ఫస్ట్ మీకు ఐ న్యూస్ కు ముఖ్యంగా ధన్యవాదాలు సార్ మీకు, ఎందుకంటే ఈ డెబ్యూటీ పెట్టిన దానికి మీకు ఎందుకంటే కృతజ్ఞత తెలపాలా. ఎందుకంటే రైతు గురించి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నారు. చాలా మంది పేద నిరు కుటుంబ వాళ్ళు ఈ రైతు బంధు పడపడం వల్ల చాలా బాధలో ఉన్నారు సార్. ఉమ్, మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఒక క్లారిటీ లేదు. వేస్తుందా వేయదా? ముందేమో ఎలక్షన్ ముందేమో మీరు వడ్లు అమ్మకండి, మీకు బోనస్ ఇస్తాం, 500 కలిసి బోనస్ ఇస్తామని చెప్పింది. డిసెంబర్ 9 తారీఖున రైతు బంద్ చేస్తామని చెప్పింది. ఈ పార్టీ కూడా రైతు బంద్ పడలేదు. ఉమ్, ఈ ప్రభుత్వ వైఖరి చూస్తుంటే అసలు భవిష్యత్తులో మరి నడిచే ప్రభుత్వమా ఆగిపోయే ప్రభుత్వమా నాకైతే అర్థం కావడం లేదు సార్. రైతులకు మాత్రం చాలా అన్యాయం చేసే ప్రభుత్వంలా కనిపిస్తుంది. ఇది రైతు ప్రభుత్వం కాదు సార్, ఇది రైతుల్ని పుట్టగొట్టే ప్రభుత్వంలా కనబడుతుంది ఇది వాస్తవానికి. ఒకవేళ రైతు గురించి ఆలోచిస్తే మీరు రైతు ప్రభుత్వం అయితే ఈ పార్టీకి 9 తారీఖు నుంచి ఈ పార్టీకి మొత్తం రైతు బంధు పడేది. సరే ఒక లిమిట్ పెట్టుకోండి, మీరు ఒక 10 ఎకరాల 12 ఎకరాల 5 ఎకరాల ఒక లిమిట్ కాదనలేదు. ఆ లిమిట్ కూడా లేదు, ఇస్తామన్న హామీ కూడా లేదు. సీఎం రేవంత్ రెడ్డి కూడా మేము ఇస్తాం, ఈ డేట్ నాది ఇస్తామని కూడా క్లారిటీ లేదు ఇప్పటిదాకా. రైట్ సాయిలు, థ్యాంక్ యూ సో మచ్ సాయిల్ గారు. ఒక నిమిషం చెప్పండి చెప్పండి చెప్పండి. యా నందారెడ్డి గారు, నందారెడ్డి గారు ఒక కంపారిజన్ ఏమైనా స్టార్ట్ అవుతుంది అనుకోవాలా? ఎందుకంటే ఉదయం నుంచి కూడా చాలామంది రైతులు మాట్లాడుతున్నారు. ఐ న్యూస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా ప్రతినిధులు కూడా ఆయా జిల్లా రైతులతోటి గ్రామ రైతులతోటి కూడా మాట్లాడించారు. అందరూ కూడా లైవ్లో రైతులు వచ్చి మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఒక కంపారిజన్ స్టార్ట్ అవుతుందా? ఇప్పటికే రైతు బంధు విషయంలోనే దఫదఫాలుగా వేసుకుంటూ వెళ్తే గనక భవిష్యత్తులో పరిస్థితి ఏంటి అన్న క్వశ్చన్ నెల రోజుల పాలనలో మొదటి ప్రశ్న రైతుల నుంచి వినిపిస్తోంది. సో భవిష్యత్తులో ఎట్లా ఉండే అవకాశాలు ఉంటాయి? గతంలో అంటే కరెంటు విషయంలో కూడా చాలా చర్చలు జరగడం జరిగింది, 24 గంటల కరెంటు విషయంలో. సో ఈ అంశంలో కూడా ఏమైనా మళ్ళీ డౌట్లు ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా అనేది ప్రతిదీ కూడా ఒక అంటే డౌట్ఫుల్గా